హాయ్! వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. అల్లు అర్జున్ 'పుష్ప 2' ఈవెంట్ సోమవారం సాయంత్రం పోలీస్ గ్రౌండ్‌లో జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఈవెంట్ విషయంలో ఎన్నో లీక్స్ వచ్చాయి. చివరకు మొదట అనుకున్నట్లుగానే పోలీస్ గ్రౌండ్‌లోనే ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. 'పుష్ప 2' లాంటి పెద్ద సినిమాల ఈవెంట్లు అంటే యాంకర్ సుమ హోస్ట్ చేయాల్సిందే. ఈ 'పుష్ప 2' ఈవెంట్ కోసం సుమ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పార్టీ ఉంది పుష్ప అంటూ సుమ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. యాంకర్ సుమ 'పుష్ప 2' ఈవెంట్ కోసం రెడీ అవుతోంది. అల్లు అర్జున్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడతాడో అని అంతా ఎదురు చూస్తున్నారు. కనీసం ఇక్కడ ఈవెంట్లో అయినా మెగా ఫ్యామిలీ గురించి, అల్లు వర్సెస్ మెగా కాంట్రవర్సీ గురించి ఏమైనా స్పందిస్తాడా, ఫ్యాన్ వార్ తగ్గించేందుకు ఏమైనా మాట్లాడతాడా అన్నది చూడాలి. ఈ ఈవెంట్లో మాట్లాడే టైంలో అయినా కనీసం చిరంజీవి గురించి గాని, మెగా పదాన్ని గాని వాడతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి బన్నీ ఏం చేస్తాడో చూడాలి. 'పుష్ప 2' ఈవెంట్ విషయంలో చాలానే తర్జన భర్జనలు జరిగాయి. ముందుగా పోలీస్ గ్రౌండ్ అనుకున్నారు. ఆ తర్వాత మల్లారెడ్డి కాలేజ్ అనుకున్నారు. చివరకు మళ్లీ పోలీస్ గ్రౌండ్ లోనే ఈ ఈవెంట్ ను పెడుతున్నారు. యూసఫ్ గూడలో ఉన్న పోలీస్ గ్రౌండ్ లో 'పుష్ప 2' ఈవెంట్ జరగనుంది. సోమవారం సాయంత్రం జరిగే ఈ ఈవెంట్ కు యాంకర్ సుమ హోస్ట్ గా రానుంది. ఇప్పటికే సుమ కూడా మంచి ప్రిపరేషన్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. 'పుష్ప 2' ఈవెంట్లు ఇన్ని జరిగినా ఏ ఒక్క దాంట్లోనూ సుకుమార్ కనిపించలేదు. చివరి వరకు సినిమాను చెక్కే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ సినిమా పనులన్నీ పూర్తయ్యేటట్లుగా కనిపిస్తున్నాయి. అందుకే సోమవారం సాయంత్రం కాస్త మనస్ఫూర్తిగా స్టేజ్ మీద తన భావాలన్నీ పంచుకునేలా ఉన్నాడు. మరి ఈ ఈవెంట్ కి గెస్టుల్ని పిలుస్తారా? బన్నీ బ్రాండ్ ఒకటే సరిపోతుంది అని అనుకుంటున్నారా అన్నది చూడాలి. సుమ అయితే ఈ ఈవెంట్ గురించి ట్వీట్ చేసి అప్డేట్ ఇచ్చింది. పార్టీ ఉంది పుష్ప అంటూ చెప్పేసింది. ఇంకెన్నో సర్ప్రైజ్లు ఉంటాయట. అవేంటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. 'పుష్ప' టికెట్ రేట్ల పెంపు, హైక్స్, అదనపు షోలు, బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ఈజీగా మొదటి రోజు 300 కోట్ల గ్రాస్ రాబట్టేలా ఉంది. గరిష్టంగా 400 కోట్లు కూడా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని గ్రేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్.